నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. నేను మీతో మాట్లాడే ముందట ఒక వీడియోని చూపిస్తాను, చూడండి. వీడియోని చూసారు కదా. సో ఇది గ్రూప్లో ఒక బ్రదర్ పంపించారనమాట. పోలీస్ వారు, స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు, మద్యం తాగి వాహనాలు నడపరాదు అని, ఆరోగ్యానికి హానికరం అని. సో నిజంగా ఎంత వంకలు తిప్పుకుంటూ నడుపుతున్నాడు ఆ వెహికల్ని. ఏదో అంటారు కదా, పొట్టేలు వెళ్ళి కొండను ఢీ కొట్టినా, కొండొచ్చి పొట్టేలను ఢీ కొట్టినా ఎవరికి నష్టం ఉంటుంది? ఆ పొట్టేలకే ఉంటుంది కదా. సో అలాగే ఈ పర్సన్ వెళ్ళి తాగి బండి డ్రైవ్ చేస్తూ ఏకంగా నిజంగా ఎవరికైనా గుద్దుతాడో ఎవరికైనా అవుతుందేమో అని చెప్పేసి అని ఇలా బిగబట్టుకొని ఆ వీడియో చూస్తూ ఉంటే తీరా వెళ్తే లారీకి గుద్దాడు. సో లారీకి ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఆ లారీ కింద పడి తనకే ఏదన్నా ఒకటి అవుతుంది. సో ఇలా ఉన్నారు నిజంగా. అనొద్దు కానీ కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళే మందు అమ్ముతారు, వాళ్ళే పట్టుకుంటారు. సో ఏది ఏమైనా కానీ ఒక మనిషికి స్వయం నియంత్రణ అనేది లేకపోతే కనుక తనకే నష్టం కాదు, తనని నమ్ముకున్నటువంటి భార్యకి, పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మొత్తం కుటుంబానికే నష్టం జరుగుతుంది. కానీ ఈ మధ్య అవేమీ ఆలోచించకుండా ఇటు మందు తాగడం, ఇంకా కొన్ని చోట్ల చీప్ లిక్కర్లు అంట, ఇవేంటి ఇంకా వేరే ఏదో పేర్లు ఉంటాయి కదా, అవన్నిటిని తాగడం, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం, తర్వాత ఈ విధంగా అర్ధంతరంగా పోవడం. ఏం లేదు, తాగిన మత్తులో మంచిగా పైకెళ్ళిపోతాడు, కానీ కుటుంబం మాత్రం, భార్య మాత్రం, పిల్లలు మాత్రం రోడ్డున పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. సో ఇది దయచేసి ఎవ్వరూ తాగకుండా, తాగి ఇలా డ్రైవ్ చేయకుండా, వాళ్ళ ప్రాణాలు తీసుకోకుండా, ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళ ప్రాణాలు తీయకుండా, కుటుంబాన్ని ఆగం చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా.